5, 4, 3, 2, 1. మే 3, 2026 ఆదివారం జరిగిన ఐపీఎల్ డబుల్ హెడర్ మ్యాచ్ల రివ్యూ ఇక్కడ ఉంది. 1. సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ కేకేఆర్ బౌలర్ల ధాటికి 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 61 మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి 3/36, సునీల్ నరైన్ 2/31 అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్తో సునీల్ నరైన్ ఐపీఎల్లో తన 200వ వికెట్ మార్కును చేరుకుని చరిత్ర సృష్టించాడు. కేకేఆర్ ఛేదన 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 18.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ఆటగాడు అంక్రిష్ రఘువంశీ 59 అద్భుత అర్ధసెంచరీతో ఆకట్టుకోగా కెప్టెన్ అజింక్య రహానే 43 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2. పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జీటీ. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. పీబీకేఎస్ బ్యాటింగ్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఒక దశలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే డెబ్యూ ఆటగాడు సూర్యాన్ షెడ్జ్ 29 బంతుల్లో 57 మెరుపు హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోవడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 163/9 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 4 వికెట్లు తీశాడు. జీటీ ఛేదన 164 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ తరపున సాయి సుదర్శన్ 57 బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వాషింగ్టన్ సుందర్ 40 నాటౌట్ 6 బాది మ్యాచ్ను ముగించాడు. గుజరాత్కు ఇది వరుసగా 3వ విజయం కాగా పంజాబ్ పాయింట్ల పట్టికలో ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. ఈ 2 మ్యాచ్లు కూడా కేకేఆర్ మరియు గుజరాత్ జట్లకు ప్లేఆఫ్ రేసులో చాలా కీలకంగా మారాయి. మీకు ఇష్టమైన జట్టు ఏది?